హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్వి మహన్వి. ఈరోజు మన వీడియోలో మైక్రో ఓవెన్ లేకుండా ఎగ్లెస్ రవ్వ కేకు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకుని బౌల్ నిండా కూడా బొంబాయి రవ్వ తీసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు. మీరు ఏ బౌల్తో అయితే మెజర్ చేస్తున్నారో అన్ని ఇంగ్రీడియంట్స్కి కూడా అదే బౌల్ యూజ్ చేయండి. నెక్స్ట్ మనం రవ్వను మిక్సీ పట్టుకుందాము. ఒక 2 మినిట్స్ పాటు రవ్వను మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అందులో రవ్వ వేసేసుకోండి. నెక్స్ట్ మనం ఏ బౌల్ అయితే తీసుకున్నామో అదే బౌల్తో 3/4 కప్ షుగర్ తీసుకోండి. అంటే హాఫ్ కప్ కన్నా ఒక 3 స్పూన్స్ ఎక్కువగానే షుగర్ తీసుకోండి, షుగర్ ఇష్టపడేవాళ్ళు. ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. నేను ఇందులో 3 యాలకులు కూడా వేసుకున్నానండి. నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదు, అందుకని యాలకులు వేసుకున్నాను. ఇది కూడా మనం రవ్వ వేసుకున్న బౌల్లోనే వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ బౌల్తో అయితే తీసుకున్నామో రవ్వ అదే బౌల్తో ఒక హాఫ్ కప్ కర్డ్ తీసుకోండి, పెరుగు. అదేవిధంగా 3/4 కప్ మిల్క్ తీసుకోండి. ఇవన్నీ కూడా మనం రవ్వలోనే యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ 1/4 కప్ ఆయిల్ తీసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మైదా తీసుకోవాలి. తర్వాత మొత్తం ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఒకటే డైరెక్షన్లో మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనం మూత పెట్టేసి ఒక ½ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనకి కొంచెం థిక్గానే ఉంటుంది. మూత పెట్టి పక్కన ఒక ½ అవర్ ఉంచుకోండి. ఆ తర్వాత మనం ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. ఈ గిన్నెని మనం ఇప్పుడు ప్రీహీట్ చేసుకోబోతున్నాము. ఇందులోకి ఒక స్టాండ్ తీసుకోండి. ఇట్లా స్టాండ్ లేని వాళ్ళు ఒక బౌల్ ఏదైనా తీసుకోవచ్చు. దీన్ని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ½ అవర్ తర్వాత ఓపెన్ చేశానండి నేను. ఇక్కడ మీకు బ్యాటర్ మరీ థిక్గా అనిపిస్తే 1 స్పూన్ మిల్క్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇందులోనే బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ½ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా తీసుకున్న తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఇదంతా మళ్ళీ మీరు మిక్స్ చేసుకోవాలి. ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు. తర్వాత మనం ఒక కేక్ ప్యాన్ తీసుకోవాలి. అది లేని వాళ్ళు ఏదైనా ఫ్లాట్గా ఉన్న బౌల్ ఏదైనా తీసుకోవచ్చు. దానికి ఆయిల్ పూసేసి మైదా పిండితో మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా డస్టింగ్ చేసుకోవాలి. ఇట్లా డస్టింగ్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ అంతా కూడా మనం బౌల్లోకి వేసేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత మనం ఒక 2-3 టైమ్స్ దీన్ని ట్యాప్ చేయాలి. ఎందుకంటే ఏమైనా గ్యాప్స్ ఉంటే మనకు పోతాయి. తర్వాత మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోండి, లేదు అనుకున్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఇట్లా పైన మొత్తం బ్యాటర్ పైన అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న బౌల్ ఉంది, కేక్ ప్యాన్ పెట్టేసుకుని మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇది బేక్ అవ్వడానికి మనకు 40 మినిట్స్ టైం పడుతుంది. నేను 40 మినిట్స్ టైం తర్వాత నేను చూస్తున్నాను. మనం ఒక చాక్తో దీన్ని చెక్ చేసుకోవాలి. చాక్ ఏమీ అంటుకోకుండా ఉన్నట్లయితే మనకు కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. తర్వాత మనం చల్లారిన తర్వాత కేక్ ఎడ్జెస్ అన్నీ కూడా తీసి ఫ్లిప్ చేస్తే సరిపోతుంది. టేస్టీ రవ్వ కేక్ రెడీ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, కేక్ బేక్ అవ్వడానికి కంపల్సరీ 40 మినిట్స్ టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని కేక్ బేక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టకూడదు, అట్లానే హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. ఈ వీడియో మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫ్రెండ్స్.